హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీ ఇంట్లో ఏ కూరగాయలున్నాయో అవి సాంబార్‌లోకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కొద్దిగా చింతపండు తీసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పులుసు పెట్టుకోవడానికి ఒక గిన్నె ఆ గిన్నెలో ముక్కలు మగ్గడానికి సరిపడేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత టీ స్పూన్ పసుపేసుకోండి. నెక్స్ట్ క్యారెట్, ములక్కాయి, ఆనపకాయి, ఉల్లిపాయి, బంగాళదుంప ఇవి మాత్రమే వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని మగ్గించుకోండి. నెక్స్ట్ దానిలో వంకాయి, బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి ఎగరేసి మూతపెట్టి 2 నిమిషాలు సిమ్‌లో పెట్టి మగ్గించుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూతపెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఈ లోపల ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, కొద్దిగా వాటరేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ముక్కలు మగ్గిన తర్వాత దానిలోకి మేమైతే 3 టీ స్పూన్‌లు ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. చింతపండు రసం, మజ్జిగ, అలాగే మనం రెడీ చేసుకున్న శనగపిండి వాటర్ ఉంది కదా! అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. నెక్స్ట్ పులుసులోకి తాలింపు కావాలి కదా! దానికోసం ఒక చిన్న మూకుడు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఆయిల్ వేడైన తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ సాయిపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, చిటికెడు పసుపు, 2 ఎండుమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసుకొని పులుసులో వేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉడికొచ్చేంత వరకు గరిటె పెట్టి తిప్పుకుంటా ఉండండి. ఉడుకు రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి. చాలా ఈజీగా మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ మజ్జిగ పులుసు వేసుకొని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.